టారిఫ్లు, యుద్ధాలు, హిట్ వేవ్స్, ఎల్నివో ఒకేసారి ఇండియాను చుట్టుముట్టిన 4 ప్రమాదకర శక్తులతో దేశం ఉక్కిరిబిక్కిరవుతుంది. ఒక్కొక్కటి వేరువేరుగా కాకుండా ఒకదానితో ఒకటి కలిసి దేశ ఆహార వ్యవస్థను ఒత్తిడిలోకి నెడుతున్నాయి. బయటకు చూస్తే అన్ని సాధారణంగానే కనిపిస్తున్నాయి, కానీ లోపల ఒక పెద్ద మార్పు నెమ్మదిగా రూపం దాల్చుతుంది. పచ్చగా ఉన్న పొలాలు అలసటను దాచుకుంటున్నాయి, మార్కెట్లు కుదేలవుతున్నాయి, వాతావరణం వేడెక్కుతుంది. ఈ 4 శక్తుల కలయిక ఈసారి పరిస్థితిని భిన్నంగా మార్చింది. పెరుగుతున్న టారిఫ్లు ప్రపంచ వాణిజ్యాన్ని విభజిస్తున్నాయి. ఎగుమతులపై నియంత్రణలు, పెరిగిన సుంకాలు గ్లోబల్ సరఫరాను తగ్గించి ధరలను పెంచుతున్నాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ వ్యవసాయం అత్యంత సున్నితమైన అంశంగా ఉంది. డైరీ, బియ్యం, గోధుమల లాంటి రంగాలను భారత్ కాపాడుకుంటూనే మసాలాలు, మామిడి పండ్లు, ప్రాసెస్ ఫుడ్ ఎగుమతుల అవకాశాలను పెంచుతుంది. ఈ చిన్న తప్పిదం కూడా దేశంలో కొరత లేదా ధరల పెరుగుదలకు కారణమవుతుంది. దూర ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాల ప్రభావం కూడా భారత్కు చేరుతుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం గోధుమలు, మొక్కజొన్న, సన్ఫ్లవర్ ఆయిల్ సరఫరాలను కుదించింది. అదే సమయంలో యుఎస్ ఇరాన్ ఘర్షణల హర్మూజ్ జలసంధి ద్వారా జరిగే ఇంధన సరఫరాలను ప్రభావితం చేస్తుంది. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా, సాగు, ఎరువుల ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో వ్యవసాయ వ్యవస్థపై ఒకేసారి 3 ఒత్తిడులు పెరుగుతున్నాయి. ఇన్పుట్ ఖర్చులు అధికమవడం, సరఫరా తగ్గడంతో పాటు ఉత్పత్తి వ్యయం పెరిగింది. మరో దేశాన్ని పట్టిపీడుస్తున్న మరో పెద్ద సమస్య హిట్ వేవ్స్. ఇప్పటికే అనేక నగరాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్కు దాటాయి. ప్రపంచంలో అత్యధిక వేడి నమోదైన 100 నగరాల్లో 95 నగరాలు భారత్లోనే ఉన్నాయి. అడవులు తగ్గిపోవడం, చెట్లు నరికివేయడం వాతావరణాన్ని మరింత తీవ్రంగా మారుస్తుంది. ఈ వేడి కారణంగా గోధుమల పంటలు దిగుమతి తగ్గుతుంది. నీటి వనరులు క్షీణిస్తున్నాయి. ఆవిరి వేగంగా పెరుగుతుంది. మాన్యూస్ రాకముందే ఎండబారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు ఎల్నినో టెన్షన్ మరో పెద్ద ప్రమాదాన్ని తెచ్చేలా ఉంది. ఇది వర్షపాతం నమూనాలకు పూర్తిగా మార్చే శక్తి. ఇండియాకి ఇది ఆలస్యమైన మాన్యూస్. అసమాన వర్షపాతం లాంగ్ సమ్మర్ సీజన్ రూపంలో కనిపిస్తుంది. ఈసారి ఇది మరింత తీవ్రమైన సూపర్ స్థాయికి చేరే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వరి పంటలపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండొచ్చు. 2026 చివరి వరకు ఇది గరిష్ట స్థాయికి చేరి 2027లో మరింత తీవ్రమైన వేడి తరంగాలకు దారితీయవచ్చు. ఇలా ఈ 4 శక్తులు కలిసి ఒక సున్నితమైన పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఒకవైపు వాతావరణ మార్పులు ఉత్పత్తిని తగ్గిస్తే, మరోవైపు యుద్ధాలు సరఫరాను దెబ్బతీస్తున్నాయి. టారిఫ్లు వాణిజ్యాన్ని కట్టడి చేస్తున్నాయి. వేడి ఈ నష్టాన్ని మరింత పెంచుతుంది. ప్రతి ప్రభావం మరొకదాన్ని మరింత బలపరుస్తుంది. ఇప్పుడు ముందున్నది ఒక కీలక దశ. ఈ ఒత్తిడుల మధ్య ఇండియా తన ఆహార వ్యవస్థను ఎలా నిలబెట్టుకోగలుగుతుందనేదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది.